క్యారెట్ రైస్ అండి. నేను ఎలాంటి మసాలాలు యూజ్ చేయట్లేదు. ఈజీగా రెడీ చేస్తున్నానండి. మీరు గానీ ఇలా చేశారు అంటే క్యారెట్ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకుని ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా కాగిన తర్వాత ఒక 6 వెల్లుల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత 4 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసి దోరగా ఫ్రై చేయండి. ఇక్కడ మనం వీటిని ఎంత మంచిగా ఫ్రై చేస్తే మనకి టేస్ట్ అనేది అంత కమ్మగా వస్తుందండి. ఆ తర్వాత ముందుగా మనం తురిమి ఉంచుకున్న క్యారెట్ను కూడా వేసి ఫ్రై చేసుకోండి. క్యారెట్ ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం లేదండి. జస్ట్ సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇక్కడ మీరు 1 కప్కి క్యారెట్ రైస్కి 1.5 కప్ బాయిల్ చేసిన రైస్ తీసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది. తర్వాత 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ పసుపు వేసుకోండి. హాఫ్ స్పూన్ కారం వేసుకోండి. వీటిని మరొక్కసారి ఫ్రై చేయండి. కోయిల్ చూసారా భలే అరుస్తుంది కదా. ఆ తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ని వేసి కలుపుకోండి. రైసు పొడి పొడిగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. రైస్ అంతా మంచిగా కలిసిన తర్వాత మనకి చల్లారిపోయిన రైస్ అయినా కూడా కొంచెం వేడిగా అవుతుంది కదండి, అంతవరకు అయినా ఫ్రై చేసుకోండి. లంచ్ బాక్స్ ఈజీగా అవ్వాలన్నా, లంచ్కి స్పీడ్గా ప్రిపేర్ అవ్వాలన్నా, లేదా రైస్ మిగిలిపోయింది అనుకున్నప్పుడు ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అస్సలు చూసుకోనవసరం లేదు. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు వేపించిన గుప్పెడు పల్లీలను, గుప్పెడు కొత్తిమీరను వేసి ఒక నిమ్మకాయను కూడా రసం తీసి వేసుకోండి. ఈ నిమ్మరసం రైస్ మొత్తానికి పట్టేలాగా కలుపుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మీకు అవైలబుల్గా ఉంటే మనం ఈ రైస్ తినేటప్పుడు కొంచెం బూందీ ఉంటుంది కదండి, అది చల్లుకొని తినండి. ఇంకా టేస్ట్ అయితే అమృతమే. నాకు చాలా ఇష్టం అలా పైన బూందీ చల్లుకొని తింటే. కానీ ఇప్పుడైతే నా దగ్గర అవైలబుల్గా లేదు. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.